హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వాట్సాప్లో మన వాట్సాప్కి ఎవరైనా సరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపినప్పుడు అది మన గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, నాకు ఈ పర్సన్ ఉంది కదా, ఈ స్నేహక్ అని, ఈ పర్సన్ను నాకు వాళ్ళ వాట్సాప్కి అయితే నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రాకుండా ఉండాలి అనుకుంటే డీపీ పైన క్లిక్ చేయండి. డీపీ పైన క్లిక్ చేస్తే ఐకాన్ బటన్ ఉంటుంది కదా, ఐకాన్ బటన్ పైన క్లిక్ చేస్తే కింద మీడియా విజిబిలిటీ అని ఉంటుంది కదా, మీడియా విజిబిలిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన డిఫాల్ట్ ఎస్ నో అని కనిపిస్తుంది కదా. డిఫాల్ట్ ఎస్ అంటే మన గ్యాలరీలో ఆ ఫొటోస్ వీడియోస్ అనేది సేవ్ అయిపోతుంది. అదే మనము నో పైన క్లిక్ చేసినామనుకో, నో పైన క్లిక్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన గ్యాలరీలో అనేది సేవ్ అవ్వదు, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే చూపిస్తుంది. ఈ విధంగా వాట్సాప్లో మనం వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్లోనే చూపిస్తుంది, కానీ మన గ్యాలరీలో అనేది చూపించదు. ఒకసారి గ్యాలరీ చెక్ చేసుకుంటే గ్యాలరీలో అనేది వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపించదు. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా సరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపినప్పుడు అది మన గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉండాలంటే వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ గ్రూప్ అనేది ఓపెన్ చేసినాక పైన 3 డాట్ కనిపిస్తుంది కదా, 3 డాట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గ్రూప్ ఇన్ఫో అని ఉంటుంది. గ్రూప్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద మీడియా విజిబిలిటీ అని ఉంటుంది. మీడియా విజిబిలిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఎస్ నో అని ఉంటుంది కదా, డిఫాల్ట్ ఎస్ అని ఉంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది, ఫొటోస్ వీడియోస్ అనేది సేవ్ అయిపోతుంది. అదే నో పైన క్లిక్ చేసినామనుకో అది మన గ్యాలరీలో సేవ్ అవ్వదు, ఫొటోస్ వీడియోస్ అనేది మన గ్యాలరీలో రాదు. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మరి నాకు వాట్సాప్ చాట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరైనా పంపినప్పుడు గ్యాలరీలో సేవ్ అవ్వాలి అనుకుంటే డీపీ పైన క్లిక్ చేయండి. డీపీ పైన క్లిక్ చేస్తే ఐకాన్ బటన్ ఉంటుంది కదా, ఐకాన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీడియా విజిబిలిటీకి వెళ్ళండి. మీడియా విజిబిలిటీకి వెళ్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చూపిస్తుంది కదా, ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కింద డిస్అపియరింగ్ మెసేజ్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు 24 hours 7 days 90 days ఆఫ్ అని ఉంది కదా, మనము ఆఫ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మీడియా విజిబిలిటీకి వెళ్ళండి. మీడియా విజిబిలిటీకి వెళితే మనకు గ్యాలరీలో సేవ్ అవ్వాలి కాబట్టి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గ్యాలరీలో సేవ్ అవ్వాలి కాబట్టి మనము డిఫాల్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు వాళ్ళ వాట్సాప్ అనేది వాళ్ళు ఏం పెట్టినా కూడా మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.